రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 1200 కోట్ల పనులకు సిఆర్టీఏ టెండర్లు పిలిచింది. జనవరి 21 వరకు టెండర్లేసేందుకు గడువు ఇచ్చిన సర్కార్ అదే నెలాఖరులోగా పనులు ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో పనులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1200 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. రాజధానిలోని జోన్ 5B, 5Dలో రోడ్లు, డ్రైన్, ఇతర మౌలిక సదుపాయాల కోసం 1206 కోట్లు టెండర్లు పిలిచింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లోని భూముల్లో మౌలిక వసతుల కల్పనకు వేరువేరుగా టెండర్లు పిలిచింది సిఆర్టీఏ. జనవరి 21 వరకు టెండర్లు వేసేందుకు గడువిచ్చింది. 2-3 రోజుల్లో మిగిలిన పనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. జనవరి నెలాఖరులో పనులు ప్రారంభించేలా కూటమి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ తో పాటు రాజధాని శాశ్వత భవనాల పునాదుల్లో ఉన్న నీటి తొలగింపు వేగంగా సాగుతుంది. సిఆర్డీఏ అథారిటీ ఎప్పటికప్పుడు సమావేశమవుతుంది. రాజధాని నిర్మాణంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్, రైతులకు అందించే ప్లాట్లు, శాశ్వత భవనాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుంది.